ఇయర్ నుంచి చేస్తున్నాం ధర్నాలు. ఈ ధర్నాలు చేయడం ఇన్ని రోజులు, ఒక నెల 2 రోజులు మేము దాడి చేయలేము కలెక్టర్ పైన. అసలుకి ముందేమో మేము గో బ్యాక్ ఇప్పుడు మాకెవ్వరికి చెప్తలేరు, మాకెవ్వరేం డబ్బులు ఇస్తలేరు, మీరు దాడి చేయండి అని చెప్తలేరు. మీకు ఫార్మ్ హౌస్ మాకు అసలుకి ఎవ్వరేం చెప్పలేరు. మా కడుపు కాలుతున్నాయి, ఎందుకంటే మా భూమిలు పోతున్నాయి. అసలుకి మాట్లాడనివ్వలేరు, అసలుకి ఎవరికి మాట్లాడనివ్వలేరు. మేమైతే అందరి దగ్గర వెళ్ళి చెప్పినాం, ఇలా ఫార్మా వస్తుందంట, మాకు ఫార్మా వద్దని మా ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరు వెళ్ళి చెప్పిండ్రు. అయితే నేనైతే పోలేను ఊరికి, నేను ప్రెగ్నెన్సీ కదా, నేనైతే పోలేను. నేను హలో ఎప్పుడు ఉండం మాపడికా పోదుగల సారు చెప్తాం. సారు మీటింగ్ అంటే అన్నారు. మీటింగ్ అంటే మేము పోయినాము. పోతే ఏమేమన్నాము మేము, మా చెర్ల భూమి అరబితాండ భూమి పోతున్నది, మా ఊర్లో దుద్దల భూమి పోతున్నదే పోతున్నది. మా చెర్ల మీటింగ్ చేయాలి అంటే అన్నాము. అంటే వాళ్ళేమో దుద్దల కాడ మీటింగ్ చేసినారు. హలో వేసినారు సార్. వేస్తే ఇక మేము పోయలేము, పూరా జనం లగచెర్లలో ఉండాము, హనుమాన్ గుడి కాడ ఉండాము. ఉంటే ఆడ మేమేం చేసినామంటే అయితే మేము అనుకున్నాము, ఆడ కూర్చున్నాము. మేము కూర్చొని మేము ఏమిందేనా ఇక్కడ వంటలు చేస్తాము, పొద్దుగల వెళ్ళినాము వంటలు చేస్తాము. అది మండలేసినాము. మా తండ భూమి పోతున్నది, మా ఊరి దుడ్లెక్కడ ఏమవుతున్నది, మా ఊర్లో వేయాలి మీటింగు అంటే మా భూమి పోతున్నది, ఆడ ఏమవుతున్నది, మా తండలో వేయాలి, లేకుంటే మా లగచెర్లలో వేయాలి మీటింగు అంటే మేము ఆడ కూర్చున్నాము. కూర్చుంటే కైతే ఉన్నస్తారేనే కలెక్టర్ వస్తే మేము అన్నాము, పిల్లలు కోపంలా ఆ కలెక్టర్ మేము అది వికారాబాద్ పోయినాము, మాట్లాడినాము, అన్నీ చేసినాము. ఏడ ఉండదు, కొడగడికి పోయినాము, వికారాబాద్ పోయినాము, పనమూరికి పోయినాం, అన్నీ అడిగినాం. ఎంత పెద్ద మనుషులు పెద్దలు అంటే మేము పోయినాం, మాకు లబడోళ్ళకి ఏం తెలుస్తుంది, అడవిలో ఉండేటోళ్ళం అంట. ఇంత చెవులో పెట్టుకునే లేదంట, మా ముచ్చట పెట్టుకునే లేరు చెవులా పెట్టుకున్నకుంటే వచ్చే కలెక్టర్ వస్తే గాడి నిలాడితే పిల్లలు ఉంటే నేనేమన్నా రాయని కూర్చునేది ఏం సంగతి ఉండదు అంటే ఇట్లా తమ్ముడే ఏం చేసినారంటే ఇక భూమి పోతుంది కానీ తాండా వద్దు అన్నాడు. భూమి పోతుంది కానీ తాండా పోదు అంటే భూమి ఎట్లా పోతుంది, తాండా ఎట్లా పోదు. ఇది అయింది చూడు. ఆటలకు పిల్లలు ఉరకటాలేక కొట్టలేరు, తుట్టలేరు, ఇట్లా దొబ్బినారు. కార్ల వాడే వచ్చే ఎవరు కొట్టినారు, నేను ఆడే ఉండా ఎవరు కొట్టలేరు, ఎవరు చేయలేరు. ఇక ఇట్లనే పిల్లలు కోపం వచ్చి ఇన్ని
మాకు మీ భూమి తీసుకుంటా ఫార్మా కంపెనీ చేస్తా అంటే మాకు అడగలు ఉండే కదా మాకు ఏంటి అడగలేవు. అందరు రాజీ ఉండారు అంటే నువ్వు చెప్తావంట. ఎవరు రాజీ ఉండారు? ఎవరికి అడిగి నీకు రాజీ చేసినారు? మీద తిరిగి ఇట్లా అంటే ఇస్తారా ఎవరన్నా? మీ భూమి మేము కొనుక్కుంటాము, ఫార్మా కంపెనీ పెడతాము అంటే భూమి వాళ్ళకి అడగదే కదా. అక్కడ కొల్లి కాడ కూర్చొని మీరు తిని తాగి మాట్లాడినారు కానీ భూమి అందరు రాజీ ఉండరు అంటే ఎవరు రాజీ ఉండరు? మాకు అడిగట్లు ఉండే 3 ఎకరాలు ఉండే 3 ఎకరాలు ఉండయి. అయితే నాకు అడిగట్లు ఉండే మాకు పెద్ద మనుషులకు పెద్ద మనుషులు ఉండరు, మేము ఉండము, మీ భూమి మేము తీసుకుంటాం, ఫార్మా కంపెనీ ఇస్తాము అంటే అడిగట్లు ఉండే కదా. ఊరికే ఫార్మా కంపెనీ రాజీ అయినారు అందరూ అంటే మాట సరిపోయినా పది లేదా మా పొట్టగా అన్నం లేదు, మా హాని బెకారైంది. 10 లేదా మాకు ఏ ఆపద వచ్చినా, మాకు మీరు వచ్చి కొట్టినా, మాకు చంపినా కూడా మేము మా భూములు ఇవ్వము. ఎంతమంది 70-80 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఉన్నాయి, అందరికి ఉన్నాయి. 2 ఎకరాలు 3 ఎకరాలు అందరికి ఉన్నాయి. లగచర్ల గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ 40 మందికి శేఖర్ అన్న వచ్చి విడిపించుకున్నాడు. మళ్ళా 16 మందికి ఏమో వేరే కోర్టు జైల్లో వేస్తే అందుట్లో 7 నంబర్కి విడిపించుకున్నారు. మరి రోటి బండ్ తండ వాళ్ళు, పులిచెర్ల కుంట వాళ్ళు తండ, ఈ 2 తండ వాళ్ళే ఏం తప్పు చేసిందని వాళ్ళకి విడుస్తలేరు. మాకెవ్వరు చెప్పలేరు, దాడి చేయండి అని ఎవ్వరు చెప్పలేరు. మా భూములు పోతున్నాయి, అందుకనే మేము దాడులు చేస్తున్నాం. మా భూములు చెప్పుకున్నాము. మా ఊర్లో ఉన్న పెద్ద వాళ్ళు వెళ్ళి అడిగిండ్రు కలెక్టర్ కి, ఇలా ఫార్మా కంపెనీ వస్తుందని చెప్తుండ్రు, మాకు ఏ ఫార్మా వద్దు, మాకేం వద్దు, మా భూములు మాకే కావాలని కలెక్టర్ తో మాట్లాడిండ్రు ఇంతకుముందు. మేము 2 సార్లు చెప్పినాం సారు, 2 సార్లు వచ్చినప్పుడు చెప్పినాము, మేము ఇయ్యము, మేము చచ్చిన నాడు ఇయ్యమని చెప్పినాము. చెప్పినాక ఈనాడని పిల్లలని ఏం చేసిండ్రు, ఎందుకు ఇయ్యవు, ఎందుకు చేయవు అని ఏం చేసిండ్రు, పిల్లలు అంతా ఊరికిలాడిండ్రు. ఊరికినాక అందరూ ఏం చేసిండ్రు, రాళ్లతోటి తోటి కొట్టిండ్రు ఏమో సారు, మాకు తెలియదు. అది అంత అయింది మాకు తెలియదు. ఆడవాళ్ళు ఎవరెవరు కొట్టిండ్రో సారు, మేము కూడా పని చేసి బతుకోటోళ్ళమే. మేము